వైశాఖ మాస విశిష్టత. వైశాఖ మాసానికి మరో పేరు మాధవ మాసం. మాసాలన్నింట్లో వైశాఖమాసం ఉత్తమమైనది. విశేషదానాలకి ఎంతో పుణ్యప్రదమైన మాసంగా పురాణాలలో చెప్పబడింది. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ వైశాఖ మాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవితో కలిపి పూజించిన వారికి ముక్తిదాయకం. ఈ మాసంలో ఏకభుక్తం, నక్తమయాచితంగా భుజించడం ఉత్తమంగా చెప్పబడింది. వైశాఖ మాసం దేవతలతో సహా అందరికీ పూజనీయమైనది. యజ్ఞాలకు, తపస్సులకు, పూజాదికాలకు, దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలమిచ్చి శాంతినిచ్చి కోరికలను తీరుస్తుంది. ఎవరైతే ఈ మాసంలో సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేస్తారో వారికి ఉత్తమగతులు కలుగుతాయి. ఉదయాన్నే స్నానం చేసి ఎక్కువ నీటితో రావి చెట్టు మొదళ్లను తడిపి ప్రదక్షిణాలు చేస్తే పూర్వీకులంతా తరిస్తారు. ఈ మాసంలో శివునికి ధారపాత్ర ద్వారా అభిషేకం జరిగేలా ఏర్పాటు చేయడం శుభ ఫలితాలనిస్తుంది. మన సంస్కృతి ఉత్కృష్టమైనది. మనకు ఈ ప్రకృతి, అందులోని చరాచరాలన్నీ పూజనీయాలే. అంతేకాకుండా మనం కాలగణనకు ఉపయోగించే తిథులు, నక్షత్రాలు, వారాలు, మాసాలు అన్నీ ఎంతో గొప్పదనాన్ని, ప్రత్యేకతను సంతరించుకున్నటువంటివే. చాంద్రమానం పాటించే మనకు చైత్రం మొదలుకుని ఫాల్గుణం వరకు 12 నెలలు ఉన్నాయి. ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత, విశిష్టత ఉన్నాయి. కార్తీక మాఘమాసాల తర్వాత అంతటి మహత్యాన్ని స్వంతం చేసుకున్న పుణ్యప్రదమైన మాసం వైశాఖం. ఈ నెలలోనే పూర్ణిమ తిథినాడు విశాఖ నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి వైశాఖమాసం అనే పేరు ఏర్పడింది. ఆధ్యాత్మికత, పవిత్రత, దైవశక్తి ఉన్న నెలల్లో వైశాఖమాసానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాకరమైన నెల. అందువల్లనే వైశాఖమాసానికి మాధవమాసం అని పేరు. అత్యంత పవిత్రమైన మాసంగా పేరు పొందిన వైశాఖమాస మాహాత్మ్యంను పూర్వం శ్రీమహావిష్ణువు స్వయంగా శ్రీమహాలక్ష్మికి వివరించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. అత్యంత పవిత్రమైన మాసంగా చెప్పబడుతూ ఉన్న వైశాఖమాసంలో ప్రతి దినమూ పుణ్యదినమే. అటువంటి 30 పుణ్యదినాలు కలిగిన ఈ మాసంలో ఆచరించాల్సిన విధులు పురాణ గ్రంథాల్లో వివరించబడ్డాయి. ముఖ్యంగా స్నాన, పూజ, దానధర్మాల వంటి వాటిని ఈ నెలలో ఆచరించడం వల్ల మానవుడికి ఇహలోకంలో సౌఖ్యం, పరలోకంలో మోక్షం సిద్ధిస్తాయని పురాణ కథనం. వైశాఖమాసంలో నదీ స్నానం ఉత్తమమైనదిగా చెప్పబడింది. అందుకు అవకాశం లేని స్థితిలో గంగా, గోదావరి వంటి పుణ్యనదులను స్మరించుకుంటూ కాలువల్లోగాని, చెరువులోగాని, బావుల వద్దగాని అది కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేయాలి. నీటియందు సకల దేవతలు కొలువుతీరి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. వైశాఖమాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు. కనుక ఎండలు అధికంగా ఉండి మానవులను ఇబ్బందులను గురిచేస్తూ ఉంటాయి. కనుక వేడిమి నుంచి ఉపశమనం కలిగించే వాటిని దానం ఇవ్వాలనేది శాస్త్రవచనం. నీరు, గొడుగు, విసనకర్ర, పాదరక్షలు వంటివి దానం చేయడం శ్రేష్టం. అట్లే దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడం, చలివేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల దేవతానుగ్రహం కలుగుతుంది. సంధ్యావందనాలు ఆచరించడంతో పాటు శ్రీమహావిష్ణువును తులసీదళాలతో పూజించవలెను. శ్రీమహావిష్ణువు వైశాఖమాసం మొదలుకొని 3 నెలల పాటు ఈ భూమి మీద విహరిస్తూ ఉంటాడు. అతనికి అత్యంత ప్రీతికరమైన తులసీదళములతో అర్చించడం వల్ల సంతుష్టుడై సకల సౌభాగ్యాలను, సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పబడుతున్నది. ఈ మాసంలోని శుక్లపక్షం నాడు అక్షయ తృతీయ రోజున శ్రీమహావిష్ణువు అనేక అవతారాలు తీసుకున్నాడని ప్రతీతి. నర, నారాయణ, పరశురామ, నరసింహ మరియు హయగ్రీవ అవతారాలు వంటివి. శుక్లపక్షం 9వ రోజున లక్ష్మీదేవి సీత రూపంలో భూమి నుండి కనిపించింది. త్రేతాయుగం కూడా వైశాఖ మాసం నుంచే ప్రారంభమైందని నమ్ముతారు. ఈ మాసం యొక్క పవిత్రత మరియు దైవత్వం కారణంగా వైశాఖ మాసపు తేదీలు అనేక దేవతా దేవాలయాల తలుపులు తెరవడం మరియు జానపద సంప్రదాయాలలో పండుగలు జరుపుకోవడంతో ముడిపడి ఉన్నాయి. హిందూ మతం యొక్క 4 ధాములలో ఒకటైన బద్రీనాథ్ ధామ్ యొక్క తలుపులు వైశాఖ మాసంలోని అక్షయ తృతీయ నాడు తెరవబడటానికి కారణం ఇదే. ఈ వైశాఖంలోని శుక్లపక్షం 2వ రోజున మరొక హిందూ తీర్థయాత్ర ధామ్ పూరి కూడా జగన్నాథుని రథయాత్రను నిర్వహిస్తుంది. వైశాఖ కృష్ణ పక్షంలోని అమావాస్య రోజున దేవవృక్షవట్ పూజిస్తారు. వైశాఖ పూర్ణిమను దక్షిణ మరియు ఆగ్నేయాసియా, టిబెట్ మరియు మంగోలియాలోని బౌద్ధులలో బుద్ధ పూర్ణిమ లేదా గౌతమ బుద్ధుని పుట్టినరోజుగా జరుపుకుంటారు. ఇది హిందూ నూతన సంవత్సరం యొక్క 2వ నెల మరియు ఇది శ్రీకృష్ణునికి అత్యంత ఇష్టమైన నెలగా కూడా పిలువబడుతుంది. అలాగే వైశాఖ మాసంలో విష్ణు నారాయణుడిని పూజించే సంప్రదాయం ఉంది. నువ్వులు, సత్తు, ఎండిన కాల్చిన శనగపిండి, మామిడి మరియు వస్త్రాలను దానం చేయడం చాలా శుభప్రదం.
ఈ పవిత్రమైన వైశాఖ మాసం దీనితో పాటు భగవంతుడు శ్రీ హరివిష్ణు నారాయణుని నిజమైన విశ్వాసంతో మరియు స్వచ్ఛమైన మనస్సుతో మంత్రాలను పఠించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పవిత్రమైన వైశాఖ మాసంలో మీరు విశేష ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారులకు పనిలో పెరుగుదల ఉంటుంది మరియు వారి ఆదాయ వనరులు పెరుగుతాయి. దీనితో మీరు కొత్త ఆస్తి మరియు వాహనాలను కొనుగోలు చేయవచ్చు. మీరు మీ కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. దీంతో పాటు కుటుంబ వాతావరణం ఆనందాన్ని నింపుతుంది. తమిళనాడులో వైకాసి విశాఖం గా పిలువబడే వైశాఖ పూర్ణిమను మురుగన్ పుట్టినరోజుగా జరుపుకుంటారు. ఇతను శివుని పెద్ద కుమారుడు. సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో వైశాఖ శుక్ల చతుర్దశిని నరసింహ జయంతి పర్వదినంగా జరుపుకుంటారు. వైశాఖ మాసంలోని ప్రధాన ఉపవాసాలు మరియు పండుగలు: గణేష్ చతుర్థి వ్రతం, శ్రీ శిట్ల అష్టమి, వరుతిని ఏకాదశి, ప్రదోష వ్రతం, అమావాస్య, పరశురామ జయంతి, అక్షయ తృతీయ, గంగా సప్తమి, సీతానవమి, మోహిని ఏకాదశి, ప్రదోష వ్రతం, నరసింహ జయంతి, బుద్ధ పూర్ణిమ, కూర్మ జయంతి.